నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందుగానే చెప్పినట్టుగా ముహూర్తం ముంచుకొస్తుంది. మరి ఏలూరులో వైఎస్ఆర్సీపీ దాదాపుగా ఖాళీ అయినట్టే అనుకోవాలి. కొద్దిమంది నాయకులు మాత్రం ఉంటున్నారు. కొద్దిమంది మాత్రమే వేళ్ల మీద లెక్కబెట్టే కార్పొరేటర్లు మాత్రమే వైసీపీలో కొనసాగుతున్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా దాదాపుగా 30 మంది అనేది ఈ క్షణం వరకు మనకు అందిన ఎంటీవీకి అందిన సమాచారం మేరకు ఎవరెవరు అధికారికంగా వెళ్ళే అవకాశం ఉందన్న దాని మీద మనకు వచ్చిన జాబితాలో నేను కొన్ని పేర్లు ఇప్పుడు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఏలూరు నగర మేయర్ శ్రీమతి నూర్జహాన్ పెదబాబు గారు, అదేవిధంగా కార్పొరేటర్స్ ఎవరెవరు కార్పొరేటర్స్ జాయిన్ అవుతున్నారు దాని మీద నేను మీకు పేర్లు వివరిస్తాను. మరి ఆర్నేపల్లి రాధిక గారు, మరి 1వ డివిజను, జిన్నూరు కనక నరసింహరావు గారు, వెర్నపు డింపుల్ జాబ్ గారు 4వ డివిజన్ కార్పొరేటర్ గారు. అంటే నిన్న మొన్న వరకు 4వ డివిజన్ కార్పొరేటర్ జాబ్ గారు వైసీపీలోని కొనసాగుతారనుకున్నారు. ఇప్పటికి కొంత చర్చలు జరిగిన తర్వాత టీడీపీలోకి వెళ్ళడానికి విల్లింగ్ ఇచ్చారనేది మనకున్న సమాచారం. ఇంకా క్లారిటీ రావాల్సి వస్తుంది 4వ డివిజన్ సంబంధించి. 5వ డివిజన్ సంబంధించి గరికిపూడి ఇమ్మాన్యుయల్ జయాకర్ గారికి కూడా మరి టీడీపీలోకి రావడమా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. మరి రేపటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉందనేది మనకున్న సమాచారం. అదేవిధంగా 6వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్ గారికి ఏలూరు టీడీపీ నుండి రెడ్ సిగ్నల్ ఉన్నట్టు తెలిసింది. మరి ఆయన వైసీపీలోనే కొనసాగుతారు. అదేవిధంగా 7వ డివిజన్ నుండి కార్పొరేటర్ గారు పిల్లంగోళ శ్రీదేవి గారు, 7వ డివిజన్ పిల్లంగోళ శ్రీదేవి గారికి టీడీపీ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలిసింది. ఆమె కూడా వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలో జాయిన్ కావడం ఖాయమనేది మనకున్న సమాచారం. అదేవిధంగా 8వ డివిజన్ నుండి వంకదారు ప్రవీణ్ కుమార్ గారు, టీడీపీ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, టీడీపీలో జాయిన్ కావడం ఖాయమనేది. అదేవిధంగా 9వ డివిజన్ నుండి సబ్బన శ్రీనివాస్ గారు, టోటల్గా తొలినాల నుండి కూడా ఏలూరు మేయర్ నూర్జహాన్ పెదబాబు గారికి, ముఖ్యంగా పెదబాబు గారికి ముఖ్య అనుంగ శిష్యుడు, అనుచరుడు. మరి ఆ రోజుల్లో పెదబాబు గారు పట్టుబట్టి టికెట్ ఇప్పించారు, గెలిచారు. ఇప్పుడు పెదబాబు గారితో పాటు టీడీపీలోకి వెళ్తున్నారు. అదేవిధంగా 11వ డివిజను కొయ్య జయ గంగ గారు, అంటే 11వ డివిజన్లో మరి ఆ డివిజన్ నుండి పోటీ చేసిన చోడే వెంకటనాథ్ నాయుడు గారి కొడుకు చోడే బాలు గారి మీద గెలిచారు. మరి కోయ సత్యబాబు గారు అంటే ఆయన మిస్సెస్ కోయ జయ గంగ గారు. మరి వాళ్ళకి వైఎస్ఆర్సీపీలోనే కొనసాగే అవకాశం ఉంది. టీడీపీలోకి రెడ్ సిగ్నల్ వచ్చింది. ఎందుకంటే స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు చోడే వెంకటనాథ్ నాయుడు గారు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి సెంటి గారికి రైట్ హ్యాండ్ నాయకుడికి ఉన్నారు కాబట్టి మరి అక్కడ నుండి స్థానికంగా వ్యతిరేకత రావడం వల్లనే మరి 11వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కోయా సత్యబాబు గారు దంపతులకి టీడీపీ నుండి రెడ్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా 12వ డివిజన్ నుండి ఆల్రెడీ కర్రి శ్రీనివాస్ గారు గతంలోనే ఎన్నికలకు ముందే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 14వ డివిజన్ దారపు అనుష గారు, పోనంగి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్, కానీ అక్కడ టికెట్ మరి 1920లో జరిగిన ఎన్నికలలో మరి కార్పొరేటర్గా గెలిచారు. కానీ అక్కడ ఇటీవల పోనంగి నుండి కంచన రామకృష్ణ గారు, ఏలూరు మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ గారు ఎన్నికలకు ముందు టీడీపీలోకి ఎంఆర్డి బలరాం గారితో పాటు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు దారపు అనుష తేజ గారు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. టీడీపీలో రావడానికి కంచన రామకృష్ణ గారి నుండి కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడడం వల్ల మరి కొంత బ్రేక్ పడుతుంది అంటున్నారు. చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ చర్చలు ఫలిస్తే రేపు టీడీపీలోకి వచ్చే జాబితాలో కార్పొరేటర్ల జాబితాలో 14వ డివిజన్ కార్పొరేటర్ దారపు అనుష తేజ గారు కూడా ఉండే అవకాశం ఉంది. మరి అది చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. అదేవిధంగా 15వ డివిజను తంగిళ్ళ రాము గారు, గారికి కూడా టీడీపీ నుండి రెడ్ సిగ్నల్ వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం ఇక్కడున్న ఆ డివిజన్లో ఉన్న టీడీపీ ఎక్కువ మంది క్యాడర్ టీడీపీ ఉండడం వల్ల వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ తంగిళ్ళ రాము గారు టీడీపీలోకి రావడం వల్ల పార్టీకి ఆశించినంతగా బలం చేకూర్చే అవకాశం లేకపోవడం వల్ల ప్రస్తుతానికి తంగిళ్ళ రాము గారిని అక్కడే కొనసాగంటే వైసీపీలోని ఉండేలా మరి రెడ్ సిగ్నల్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా 16వ డివిజను జిజ్జివరపు విజయ నిర్మల గారు, కరుడు కట్టిన వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు, 16వ డివిజన్ కార్పొరేటర్. మరి ఈమెకి తెలుగుదేశం నుండి రెడ్ సిగ్నల్ ఇచ్చారు. టీడీపీలోకి నో ఛాన్స్,
వైసీపీలోనే కొనసాగడం ఖాయం అనేది స్పష్టంగా తెలుస్తుంది. 17వ డివిజన్ నుండి పాము పద్మ శామ్యుల్ గారు 17వ డివిజను అంటే ఎంఆర్డి బలరాం గారు ఉన్న ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్ గారైనా మొన్నటి వరకు అంటే ఒక 4 రోజుల క్రితం వరకు వైసీపీలో ఉండే అవకాశం ఉందన్నారు. మరి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం పవర్పేటలో ఎస్ఎంఆర్ పెద్దబాబు గారి అధ్యక్షతన జరుగుతున్న చర్చల్లో మరి పాము పద్మశ్రీ శామ్యుల్ గారు కూడా వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. టీడీపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి మనకున్న సమాచారం. టీడీపీలో రావడం ఖాయమని తెలుస్తుంది. 18వ డివిజన్ నుండి కేదారేశ్వర్ గారు అంటే యనపనూరు జగదీష్ గారి యొక్క శ్రీమతి గారు కేదారేశ్వర్ గారు కూడా నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీలోనే ఉండే అవకాశం ఉందని మరి టీడీపీ నుండి అనుకున్నంతగా పాజిటివ్ సిగ్నల్ రాలేదనేది మనకున్న సమాచారం. మరి కొద్దిసేపటి క్రితం పవర్పేటలో ఎస్ఎంఆర్ పెద్దబాబు గారి ఆఫీసులో జరిగిన చర్చల ఫలితంగా మరి యనపనూరి జగదీష్ కేదారేశ్వర గారి కూడా టీడీపీలోకి జాయిన్ కావడం ఖాయమనేది టీడీపీ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలిసింది. మరి ఈ కేదారేశ్వర గారు కూడా టీడీపీలో జాయిన్ కావడం ఖాయమనేది స్పష్టంగా మనకున్న సమాచారం. అదేవిధంగా 19వ డివిజన్ నుండి ఎర్రంచెట్టి నాగబాబు గారు, అదేవిధంగా 20వ డివిజన్ నుండి ఎన్ఆర్పేట 20వ డివిజన్ నుండి గూడూరు ఆదిలక్ష్మి ప్రసాద్ గారికి కూడా ఏలూరు టీడీపీ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలిసింది. వీళ్ళు కూడా టీడీపీలోకి వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి రావడం ఖాయమని మనకున్న సమాచారం. అదేవిధంగా 21వ డివిజన్ అన్నపనేని భారతి గారు అంటే అన్నపనేని రవికుమార్ గారు శ్రీ భారతి విద్యా సంస్థల అధినేత రవికుమార్ గారి యొక్క తల్లి గారు అన్నపనేని భారతి గారు కూడా టీడీపీలోకి రావడం ఖాయం. టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా కలవకొల్లు సాంబాకి మాత్రం టీడీపీ రెడ్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా 24వ డివిజను కార్పొరేటరు మదిరి నిర్మల అంటే జేవిఆర్ మాస్టారు. మరి ఆయన జేవిఆర్ మాస్టర్ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరికీ జేవిఆర్ హై స్కూల్లో మాస్టారు గురువు గారు. మరి వైఎస్ఆర్సీపీలో ఉంటారని చెప్పి అనుకున్నారు. కానీ మరి అందరికంటే ముందుగానే టీడీపీ ఏలూరు ఉన్న శాసనసభ్యులు కలిసి టీడీపీలోకి వస్తాను అని అంగీకారం తెలిపారని తెలిసింది. మరి ఆయనకు కూడా టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా 25వ డివిజను గునిపూడి శ్రీనివాస్ గారికి కూడా టీడీపీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తెలిసింది. అదేవిధంగా 26వ డివిజను అద్దంకి హరిబాబు గారికి శనివారపేట కార్పొరేటర్ గారైనా మొన్నటి వరకు టీడీపీ నుండి పాజిటివ్ సిగ్నల్ రాలేదు. కానీ ఈరోజు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా 27వ డివిజను బత్తెన విజయకుమార్ గారికి కూడా సుదిమేళ్లకు సంబంధించిన కార్పొరేటర్ గారు ఈయనకి కూడా మరి టీడీపీ నుండి నిన్నటి వరకు సిగ్నల్ రాలేదు. కానీ ఈరోజు పాజిటివ్ సిగ్నల్ వచ్చినట్టు కూడా మనకున్న సమాచారం. ఇప్పటి వరకు అందిన సమాచారం అయితే 28వ డివిజన్ సంబంధించి తంగిరాల అరుణ గారు ఆల్రెడీ టీడీపీ కార్పొరేటర్ గారు కాబట్టి ప్రత్యేకంగా ఎలాంటి సిగ్నల్ అవసరం లేదు, టీడీపీలోనే ఉన్నారు కాబట్టి. అదేవిధంగా 29వ డివిజన్ సంబంధించి ఉచ్చుల సుజాత సన్ని గారు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ టీడీపీ నుండి వచ్చింది. వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వెళ్ళడానికి టీడీపీ ఓకే చేసింది. అదేవిధంగా 30వ డివిజన్ నుండి పప్పు హోమేశ్వర గారు ఎన్నికలకు ముందే టీడీపీలో జాయిన్ అయ్యారు. 31వ డివిజన్ సంబంధించి పోతర్లంక లక్ష్మణ్ గారి విషయంలోనే కొంత బ్రేక్లు పడుతున్నట్టు తెలిసింది. ఆ డివిజన్కి సంబంధించిన నాయుడు సోము గారు మరి ఆయన సత్యమణి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి 31వ డివిజన్కి పోతర్లంక లక్ష్మణ్ గారు కార్పొరేటరు, నాయుడు సోము గారు ఆ డివిజన్కి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి నాయుడు సోము గారి నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవడం వల్ల పోతర్లంక లక్ష్మణ్ గారికి టీడీపీ నుండి స్ట్రాంగ్గా రెడ్ సిగ్నల్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇప్పటికైతే రెడ్ సిగ్నలే కొనసాగుతుంది. రేపటికి ఏం జరుగుతుంది అనేది చూడాలి. మరి అదేవిధంగా 32వ డివిజన్ సంబంధించి బండారు సునీత రత్నకుమారి గారు అంటే బండారు కిరణ్ కుమార్ గారు సతీమణి. మరి వారికైతే పూర్తిగా రెడ్ సిగ్నల్ ఉంది, వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతారు. అదేవిధంగా 33 కత్తి రామ్మోహన్ రావు గారు కూడా టీడీపీ నుండి రెడ్ సిగ్నల్ వచ్చింది. 34 ఎర్రంశెట్టి సుమన్ గారు, ఈయనకి ఆల్రెడీ గతంలోనే టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి సుమన్ గారు కూడా రెడీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి వెళ్ళడానికి. మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీడీపీ కూడా.
అదేవిధంగా 36 భీమవరపు యామసుందర గారు ఆల్రెడీ ఎన్నికలకు ముందే టీడీపీలోకి వచ్చారు. క్లియర్గా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 37 పృథ్వీ శారదా గారు మరి ఆల్రెడీ టీడీపీ కార్పొరేటర్ గారు కాబట్టి ప్రత్యేకంగా ఎలాంటి సిగ్నల్ అవసరం లేదు, ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి. 38వ డివిజన్కి సంబంధించి హేమ మాధురి గారు తోట, హేమ మాధురి సుధీర్ గారు లాయర్ గారు సతీమణి, మరి వీళ్ళకి టీడీపీ నుండి రెడ్ సిగ్నల్ వచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా 39 కిలాడి జ్యోతి దుర్గారావు గారు, మరి టీడీపీ నుండి రెడ్ సిగ్నల్ ఆల్రెడీ వచ్చిందని తెలిసింది. కానీ తాజాగా మనకంది సమాచారం అయితే కిలాడి దుర్గారావు గారు, జ్యోతి దుర్గారావు గారు కార్పొరేటర్గా ఉన్నంతకాలం కొనసాగి తర్వాత రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పాలనే ఆలోచనతో ఉన్నారనేది మనకున్న సమాచారం. మరి అది కరెక్టా కాదా అనేది క్లారిటీ లేదు, కానీ ఇప్పటికైతే టీడీపీ నుండి రెడ్ సిగ్నలే కొనసాగుతుంది. అదేవిధంగా తుమ్మరాడ స్రవంతి గారు మరి 40వ డివిజన్ కార్పొరేటర్ గారు, మరి ఆమె పట్ల కూడా టీడీపీలో మరి ఒకళ్ళిద్దరు కార్పొరేటర్లు గ్రీన్ సిగ్నల్ కంటే రెడ్ సిగ్నలే స్ట్రాంగ్గా ఉందనేది మనకున్న సమాచారం. టీడీపీ కూడా మరి ఆ విధంగానే అధిష్టానం కూడా రెడ్ సిగ్నల్నే కొనసాగించాలనేది ఆలోచనగా ఉందని మనకున్న సమాచారం. దాదాపుగా వైసీపీలోనే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. 41 ఈదుపల్లి కళ్యాణి దేవి గారంటే పవన్ గారు సతీమణి గారు, టీడీపీ రెడ్ సిగ్నల్ ఇచ్చింది. కానీ టీడీపీలో జాయిన్ అయిన ఆయన స్ట్రాంగ్ జనసేన పార్టీ సానుభూతిపరుడు, మరి టీడీపీలోనే కొనసాగుతారు, భవిష్యత్తులో జనసేనలోకి వెళ్తారని తెలియదు. ప్రస్తుతానికైతే టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా 42 అర్జీ సత్యవతి గారు నాగేశ్వరరావు గారు, అక్కడ ఆల్రెడీ టీడీపీ స్ట్రాంగ్ లీడరు ఆర్నేపల్లి మధు గారు ఉన్నారు అక్కడ, కాబట్టి పక్కాగా అక్కడ ఆర్జీ సత్యవతి నాగేశ్వరరావు గారు టీడీపీలోకి అవసరం లేదనేది టీడీపీ రెడ్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి అక్కడ ఈ కార్పొరేటర్ గారు వైఎస్ఆర్సీపీలోనే కొనసాగే అవకాశం ఉంది. 43 జనపరెడ్డి కృష్ణ గారు రాజేశ్వరి గారితో కూడా అటు ఇటు ఊగిస్లాట్లో ఉంది. రేపు మధ్యాహ్నానికి ఏమైనా క్లారిటీ వస్తే టీడీపీ నుండి గ్రీన్ సిగ్నల్ రావచ్చు, లేదంటే రెడ్ సిగ్నల్ మీదే కొనసాగవచ్చు. 44 పొలిమేర దాస్ గారు, అతను కూడా టీడీపీలోకి వెళ్ళడానికి అంగీకారం తెలిపారు. కానీ పొలిమేర దాస్ గారు 44వ డివిజన్లో అక్కడ ఉన్న టీడీపీ కేడర్ అందరూ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల మరి ఏలూరు ఎమ్మెల్యే గారికి కూడా మరి పొలిమేర దాసు టీడీపీలో రావడానికి తీవ్రంగా వ్యతిరేకించి చెప్పారని, అందువల్ల మరి రెడ్ సిగ్నల్ స్ట్రాంగ్ రెడ్ సిగ్నల్ ఏలూరు టీడీపీ నుండి పొలిమేర దాస్కు వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి పొలిమేర దాస్ కూడా వైఎస్ఆర్సీపీలోనే కొనసాగడం ఖాయమనేది స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా 45 మహమ్మద్ ఇలియాస్ పాషా గారు, మరి ఆయనకి టీడీపీ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 45వ డివిజను మహమ్మద్ ఇలియాస్ పాషా గారికి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, టీడీపీలో జాయిన్ అవడం ఖాయమనేది. 46 ఆయిషా సుల్తాన్ గారి రియాజ్ గారికి మరి టీడీపీ నుండి కొంత వ్యతిరేకంగా సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి వైఎస్ఆర్సీపీలో వీడి టీడీపీలోకి వెళ్ళాలని కొంత ఆలోచనతో ఉన్నారని కూడా తెలుస్తుంది. కానీ మరి టీడీపీ నుండి నగరపాలక సంస్థ నుండి ఆయిషా సుల్తాన్ గారికి రెడ్ సిగ్నల్ ఆన్ చేయడం వల్లే మరి వారిని టీడీపీలో జాయిన్ చేయడానికి కొంతమంది నాయకులు అడ్డుపడుతున్నారు తెలిసింది. అందువల్ల ప్రస్తుతం రెడ్ సిగ్నలే కొనసాగుతుంది. అదేవిధంగా 47 వందనాల దుర్గా భవానీ గారు ఆల్రెడీ టీడీపీలో ఉన్నారు, టీడీపీ కార్పొరేటర్గా ఉన్నారు. 48 స్వాతి శ్రీదేవి గారు నొన్నా కిషోర్ గారు, మరి వీళ్ళకి స్ట్రాంగ్గా రెడ్ సిగ్నల్ ఏలూరు టీడీపీ నుండి వచ్చిందని సమాచారం. కాబట్టి నొన్నా కిషోర్ గారు కూడా వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతారు, టీడీపీ నుండి స్ట్రాంగ్గా రెడ్ సిగ్నల్ వచ్చింది తెలుస్తుంది. అదేవిధంగా 49 దేవరకొండ శ్రీనివాస్ గారికి టీడీపీ నుండి రెడ్ సిగ్నల్ వచ్చినట్టు తెలిసింది. మరి ఆయన టీడీపీలోకి జాయిన్ కావడం ఖాయమనేది మనకున్న సమాచారం. ఇప్పుడు నేను చదివిన లిస్టు వరకు మాత్రం అధికారికంగా ఇప్పటివరకు మనకందిన సమాచారం మేరకు ఈ టీము ఎవరైతే కార్పొరేటర్ల పేర్లు చదివామో వీళ్ళంతా రెడ్ సిగ్నల్ ఉన్న వాళ్ళందరూ
వైఎస్ఆర్సీపీలో ఉంటారు, గ్రీన్ సిగ్నల్ ఉన్న వాళ్ళంతా టీడీపీలో ఉంటారు. ఇది మనకందన అధికారపరంగా అందిన జాబితా. అది కూడా ఏలూరు ఎమ్మెల్యే గారు, ఇద్దరు ప్రముఖులు కూర్చుని ఫైనల్ చేసిన జాబితాగా నాకు అందిన సమాచారం, ఎంటీవీకి అందిన సోర్స్లో అందిన సమాచారం. కాబట్టి రేపటికి ఇంకేమైనా మార్పులు ఉండొచ్చు, ఇంకా సంఖ్య పెరగచ్చు, లేదంటే ఒకళ్ళిద్దరి పేర్లు కొన్ని తగ్గొచ్చు. కాకపోతే లిస్టులో అయితే పెద్ద మార్పే ఉండదనేది మనకు అందిన సమాచారం. ఇది వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ అంటే గట్టి స్ట్రోక్ ఇచ్చే అవకాశం అనిపిస్తుంది. కాబట్టి ఏలూరులో గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీకి ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయే పరిస్థితుంది. అంతా టీడీపీ బాట పడుతున్నారు. మరి ఏలూరులో వైఎస్ఆర్సీపీకి గడ్డు పరిస్థితి స్టార్ట్ అయింది, కొనసాగుతుంది అనేది ప్రస్తుతం రాజకీయ పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ నుండి ప్రారంభం మహా ఫెస్టివల్ సేల్. 3000 రూపాయలకే 2 కంచి టిష్యూ సారీస్, 2500 రూపాయలకే 2 వెంకటగిరి పట్టు చీరలు, కొన్ని రకాల బెనారస్ ఫ్యాన్సీ సారీస్ పై 51% డిస్కౌంట్. జిమ్మిచూ వర్క్ సారీస్ పై స్పెషల్ ఆఫర్. చుడిదార్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. 250 రూపాయలకే 2 టాప్స్, 499 రూపాయలకే 2 ఫ్యాన్సీ టాప్స్, 349 రూపాయలకే 2 ప్లాజో బాటమ్స్, 599 రూపాయలకే 2 చిల్డ్రన్స్ జీన్స్, 499 రూపాయలకే 2 చిల్డ్రన్స్ షర్ట్స్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్. కిడ్స్ వేర్ పై అప్ టు 50% డిస్కౌంట్. 1000 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1499 రూపాయలకే యాంకిల్ ఫిట్ జీన్స్, 50% డిస్కౌంట్. 1499 రూపాయల ట్విల్స్ షర్ట్స్, బై 1 50%, బై 2 55%, బై 3 60% డిస్కౌంట్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.